హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లౌజు కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ కటింగ్ నేర్చుకోవడం ద్వారా రాత్రికి రాత్రే టైలర్ అయిపోవచ్చు అండి. మీరు కూడా నేర్చుకోండి. ఇలా ఇప్పుడైతే మనం 1 మీటర్ క్లాత్ అయితే తీసుకోవాలి. కాటన్ ఫ్యాబ్రిక్ ఇలా తడిపి ఆరేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం మెజర్మెంట్స్ తీసుకుందాం. ఇదైతే నడుం లూజ్ ఆధారంగా అయితే నేను బ్లౌజు కటింగ్ చూపిస్తున్నానండి. ఇక్కడైతే బ్లౌజు ఉక్స్ పట్టీ నుండి కాజా పట్టీ వరకు మనకి ఎంత ఉందో కొలుసుకోవాలి. కాజా పట్టి వదిలేయాలండి. ఇక్కడ 28 ఇంచెస్ అయితే ఉంది. ఈ 28 ఇంచెస్లో 4వ భాగం తీసుకుందాం. ఇప్పుడు క్లాత్ని అయితే డబల్ ఫోల్డింగ్ మీద వేసుకోవాలి. ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి, కూరాల ఆపోజిట్ సైడ్ ఉండాలి. కింద అయితే ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే బ్లౌజ్ హైట్ అయితే తీసుకుందాం. ఇక్కడ బ్లౌజ్ హైట్ వచ్చేసి 14.5 ఇంచెస్ ఉందండి. ఇలా 14.5 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరొక చోట కూడా ఇలాగే మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత 1/2 ఇంచు ఖర్చుల కోసం అయితే మరొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే నడుం లూజ్ అయితే తీసుకుందాం. ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి ఇక్కడ 7 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచు ఖర్చుల కోసం మొత్తం 8 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 ఇంచెస్ ఖర్చుల కోసం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడైతే చెస్ట్ లూజ్ తీసుకుంటున్నానండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేశాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చుల కోసం అయితే ఒక 2 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఖర్చుల కోసం ఈ 2 మార్కింగ్లను కలుపుతూ మరొక లైన్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే నెక్ హైట్ తీసుకుందాం. ఇలా బ్లౌజ్ను డబుల్ ఫోల్డింగ్ మీద చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ హైట్ తీసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం మరొక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం నెక్ విడ్త్ అయితే తీసుకుందాం. ఇక్కడ 2.5 ఉందండి నెక్ విడ్త్. 2.5కు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను చిన్న షోల్డర్ అయితే ఈ బ్లౌజ్ నుండి తీసుకుంటున్నాను. ఇలా బ్లౌజ్ని తీసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచు ఖర్చుల కోసం మరొక మార్కింగ్ చేసుకోవాలి. పైన ఎంత మనం మార్కింగ్ చేసుకున్నామో అంతా కింద టేప్తోని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే చంక డౌన్ కోసం మెజర్ చేసుకుందాం. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం దూరంలో 6 ఇంచెస్కి మరొక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్లను కలుపుతూ లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత కార్నర్ దగ్గర నుండి 1.5 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ కలుపుతో ఇలా కర్వ్ స్కేల్తోనైతే మనం లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చంక రౌండ్ అయితే కొలుసుకుందాం. ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి 7.5 ఇంచెస్ అవుతుందండి. 7.5 ఇంచెస్కి అయితే ఇలా షోల్డర్ కింద నుండి టేప్ పెట్టుకొని మనం ఇలా మెజర్ చేసుకుందాం. ఇక్కడైతే చంక డౌన్ అయితే మ్యాచ్ అయింది. ఇలా మనం బ్లౌజ్ను ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకైతే పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే నెక్ అయితే డ్రా చేసుకుందాం. పైన షోల్డర్ దగ్గర అయితే 2.5 ఉంది కదా, ఇక్కడ కింద అయితే 3 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టిన తర్వాత మనం స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఎల్ షేప్ దగ్గర అయితే కర్వ్ స్కేల్తోని మనం ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ పెట్టి అయితే ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ మనం ఉక్స్ పట్టి సైడ్ని అయితే తీసుకోవాలండి బ్లౌజ్ను. ఇలా తీసుకున్న తర్వాత నెక్ను అయితే ఇలా షోల్డర్ కింది కుట్టి నుండి మనం పెట్టుకొని మనం ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది. మనకు నెక్ రౌండ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. మిషన్ కుట్టడం రాని వాళ్ళకు కూడా ఈజీగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే నడుము దగ్గర డాట్స్ అయితే వేద్దాము. ఇలా డాట్స్ కోసం అయితే మనం నడుము చుట్టుకొలత తీసుకున్నాం కదా, 28 ఇంచెస్లో 4వ భాగం తీసుకోవాలి. 1 ఇంచు ఖర్చుల కోసం కలుపుకొని 8 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఈ మార్కింగ్కి అయితే మనం టేపును పెట్టుకొని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి. డాట్ హైట్ వచ్చేసి 3 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఖర్చుల కోసం కూడా ఇలా లైన్లు అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత స్కేల్తోని మనం రఫించుకుంటే సరిపోతుంది. ఖర్చుల దగ్గర కూడా ఇలా ఒకసారి రఫించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మనం ఇలా గీసుకున్నాం కదా, నిదానంగా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్యాక్ సైడ్ అయితే మనం డాట్స్ అయితే గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. ఇలా బ్యాక్ పార్ట్కి ఆపోజిట్లో హ్యాండ్స్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా హ్యాండ్స్ కోసం అయితే 4 ఫోల్డింగ్స్ మీద క్లాత్ని అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కింది సైడ్ అయితే ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ హైట్ తీసుకుందాం. హ్యాండ్ యొక్క హైట్‌ను ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఒక పావించు ఖర్చుల కోసం మరొక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఎండింగ్‌లో కూడా ఇలాగే మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్‌లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు చంక డౌన్ తీసుకుందాం. చంక డౌన్ కోసం అయితే పావుతక్కువ 3 ఇంచులకైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్‌లో, ఎండింగ్‌లో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్‌లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా షోల్డర్ దగ్గర నుండి టేపును క్రాస్‌గా పెట్టుకొని ఇలా 7½ ఇంచెస్‌కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద మనం హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. హ్యాండ్ లూజ్‌కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. 2 మార్కింగ్‌లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఖర్చుల కోసం అయితే 2 ఇంచెస్‌కి అయితే ఒక మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్‌లను కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే టేపును కింది లైన్ దగ్గర పెట్టుకొని టేపును డబుల్ ఫోల్డింగ్ మీద గీసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. అడ్డుగా టేపును పెట్టుకొని మరొక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కార్నర్ దగ్గర నుండి క్రాస్‌గా ఇలా 1½ ఇంచెస్‌కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్‌తోని ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి 1 ఇంచు టేప్ పెట్టుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. చంక కుట్టు దగ్గర కూడా 1 ఇంచు లోపలికి టేపును పెట్టుకొని ఇలా 1 ఇంచ్‌కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్‌తోని ఈ లైన్స్ అయితే మనం డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే హ్యాండ్ డ్రా చేయడం కంప్లీట్ అయింది కదా! కంప్లీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం హ్యాండ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్‌కి అయితే అతుకులు పడతాయి కాబట్టి ఈ సైడ్‌కి అయితే నేను క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. ఇలా ఈజీ పద్ధతిలో అయితే హ్యాండ్ కట్ చేసుకుంటే మనకైతే పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇలా హ్యాండ్స్‌కి అయితే కట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఖర్చుల దగ్గర ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేద్దాం. ఇలా ఫ్రంట్ పార్ట్ కోసం అయితే ఇట్లా క్లాత్‌ను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ కూరాలు మన సైడ్ ఉండాలి, ఫోల్డింగ్ ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఇక్కడైతే ట్రయాంగిల్ షేప్‌లో వస్తే బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా వస్తుందండి. మనం ఇలా క్రాస్‌గా బ్యాక్ పార్ట్‌ను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు ఖర్చుల దగ్గర ఒక రఫ్ ఇస్తున్నాను. ఇక్కడ ఎల్ షేప్ దగ్గర కూడా ఇలాగే స్కేల్‌తో రఫ్ ఇస్తున్నానండి. ఇలా రఫ్ ఇచ్చిన తర్వాత మనమైతే బ్యాక్ పార్ట్ చుట్టూరా మనం స్కేల్‌తోని ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్‌లో ఒక స్కేల్ అంతా ఎక్కువ తీసుకుంటానండి. మనకైతే బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా స్కేల్‌తో కింది సైడ్ కూడా ఇలా లైన్ డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్‌ను తీసేయాలండి. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఎల్ షేప్ దగ్గర మనం ఖర్చుల దగ్గర ఇలా స్కేల్‌తోని లైన్‌లు అయితే డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా ఇలా లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే నేను బ్లౌజ్ తీసుకొని మనం నెక్ ఎంత ఉందో మనం మెజర్ చేసుకుందాం. ఇలా బ్లౌజు మనం షోల్డర్ కింది కుట్టి నుండి పెట్టుకోవాలండి. ఇలా ఉక్స్ బట్టి సైడే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం దీన్ని మంచిగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనం నీట్‌గా ఈ లైన్ ఉంది కదా! ఆ లైన్ దగ్గర నుండి మనం ఇలాగే మనం చిన్నగా గీసుకుంటూ రావాలండి. మనం ఇలా గీసిన తర్వాత ఇప్పుడు ఒకసారి కింది సైడ్ కూడా లైన్ డ్రా చేసిన తర్వాత మనం కర్వ్ స్కేల్‌తోని మనం మంచిగా గీసుకున్నాం అనుకోండి, ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే పర్ఫెక్ట్‌గా వస్తుంది. మిషన్ కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలా బ్లౌజ్‌లో అయితే స్టిచ్ చేసుకోవచ్చు అండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇలా గీయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే బ్లౌజ్ అయితే తీసేద్దాం. తీసేసిన తర్వాత ఇప్పుడైతే ఉక్స్ పట్టి సైడ్ తీసుకున్న తర్వాత మనమైతే ఇక్కడ డాట్స్ అయితే వేసుకుందాం. ఇక్కడ కింది సైడ్ అయితే నేను కింద ఉక్స్ నుండి రెండో ఉక్స్‌కు కొంచెం పైకి అయితే ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఒక పావించు ఖర్చుల కోసం, ఒక పావించు డాట్స్ కోసం అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ యొక్క డాట్ కోసం మనం హైట్ చెక్ చేద్దామండి. ఇక్కడ బ్లౌజ్‌ని అయితే ఇలా రివర్స్‌లో పెట్టుకొని షోల్డర్ కింది కుట్టి నుండి మనం అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ షేప్ బెల్ట్ అయితే నాకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటున్నాను. అందుకోసమే ఒక పావించు పైకి అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ ఎండింగ్‌లో కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడైతే మెయిన్ డాట్ అయితే వేద్దాం. మెయిన్ డాట్ కోసం అయితే 2½ ఇంచెస్‌కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్కు మధ్య దూరం అయితే 3/4 ఇంచు తీసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత డాట్ హైట్ అయితే తీసుకుందాం. డాట్ హైట్ వచ్చేసి 2 ఇంచులకైతే ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డాట్ హైట్ 2 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్‌తోని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత ఖర్చుల కోసం కూడా ఇలాగే లైన్ డ్రా చేస్తే సరిపోతుంది.
ఇప్పుడైతే ఉక్స్ పట్టి సైడు డాట్ అయితే వేసుకుందాం. ఇలా ఉక్స్ పట్టి సైడ్ అయితే ఇలా టేప్‌తోని మనం మెజర్ చేసుకొని ఇక్కడైతే సగానికంటే కొంచెం కిందికైతే డాట్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ ఈ డాట్ హైట్ వచ్చేసి 2 ఇంచులకైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఖర్చుల కోసం కూడా అలాగే లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మూడో డాట్ వచ్చేసి ఈ రెండింటిని బట్టి మూడో డాట్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చంక దగ్గర నుండి కిందికైతే 3½ ఇంచెస్‌కి అయితే ఇలా నేను ఒక మార్కింగ్ చేసుకొని ఈ లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇప్పుడైతే ఈ 3 డాట్ల ఆధారంగా 4వ డాట్ కూడా వేసుకోవచ్చు. కొన్ని బ్లౌజులకు అయితే ఉండదండి. నేనైతే ఇక్కడ వేస్తున్నాను. ఇలా వేయడం కంప్లీట్ అయిన తర్వాత స్కేల్‌తోని మనం ఇలా డాట్స్ పైన రఫ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇలా రఫ్ ఇయ్యడం కంప్లీట్ అయిన తర్వాత మనం ఇక్కడ చంకలోతు అయితే తీసుకుందాం. ఇక్కడైతే ఒక 1/2 ఇంచ్‌కైతే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ కర్వ్ స్కేల్‌తోనైతే ఇలా మనం లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇలా డ్రా చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నాకు ఒక చిన్న డౌట్ వచ్చేసిందండి. ఇక్కడ హైట్ సరిపోతుందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకున్నాను. పర్ఫెక్ట్‌గా ఉందండి. ఇప్పుడైతే మనం కట్ చేసుకుందాం. ఇలా నిదానంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఇలా మార్కింగ్ వెంబడ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ కట్ చేసాం కదా. ఉక్స్ పట్టి, కాజా పట్టీలు ఇవి నేను చూపించడం లేదండి. ఎందుకంటే ఇదివరకు చాలా వీడియోలో ఉన్నాయి. ఇప్పుడైతే నేను మెయిన్ పీస్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. మెయిన్ పీస్ని అయితే డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ మనం బార్డర్ వచ్చిన దగ్గర హ్యాండ్స్ అయితే వేసుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ను కూడా ఇలా వేసుకొని నిదానంగా బ్యాక్ పార్ట్ చుట్టూరా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇలాగే ఫ్రంట్ పార్ట్ను కూడా ఇలా క్రాస్గా వేసుకొని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగతా పీస్ నుండి అయితే షేప్ బెల్ట్, హుక్స్ పట్టి, కాజా పట్టి, మెడ పట్టీల కోసం అయితే మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయింది కదా. రేపటి వీడియోలో అయితే స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతాను. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్లో సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.